ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. Psalm 46 and verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. God is our refuge and strength, a very pleasant help in trouble. యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని ఈ వారంలో దేవుడు మనకు అనుగ్రహించినారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వాక్యం యొక్క శక్తి, వాక్యం యొక్క బలము, వాక్యం యొక్క జ్ఞానము మనం గ్రహించుకున్నప్పుడు ప్రియులారా, మన జీవితాల్లో ఎంత గొప్ప ఆనందము, సంతోషం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు అనే మాట ఎన్నోసార్లు వినుంటాం, ఇప్పుడు కూడా వింటున్నాం. ఒకవేళ మన జీవితాల్లో ఆశ్రయము అనే మాట పిల్లరా మనకి ఆదరణిస్తుంది. గల కారణం ఏమిటంటే, ఎవరినైనా ఆశ్రయించినట్లయితే మన జీవితాల్లో నష్టపోతామేమో, కానీ దేవుని ఆశ్రయించినట్లయితే ఏమాత్రము కూడా నష్టపోము. ఎందుకంటే ఆయన నమ్మదగిన సహాయకుడు. ప్రియ సహోదరి, ఈ నమ్మదగిన సహాయకుని యొక్క సహాయము ఎంతో విలువైనది, గొప్పది. అయితే విశ్వసించి పొందుకోవాలని ఆశపడినట్లయితే ఆయన ఎదుట సాగిలపడు, ఆయనకు మొరపెట్టు. దేవుడు గొప్ప కార్యములు మన జీవితాల్లో చేస్తారండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో చూస్తూ వచ్చినప్పుడు మనుషుల యొక్క జీవితాల్లో నమ్మిన వారిని మోసం చేస్తుండొచ్చు, కానీ మమ్మల్ని అయితే మీరు ప్రేమించి మిమ్మల్ని నమ్మినప్పుడు మా జీవితాలని చక్కబెట్టే దేవుడు, బలపరిచే దేవుడు నాయన. కాబట్టి ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రేమించి మీ ఎదురు సాగిలపడినప్పుడు మా జీవితాల్లో మీ సహాయము అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా మమ్మల్ని ఉద్ధరిస్తుంది నాయన. బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, బలపరుస్తుంది, జ్ఞానాన్నిస్తుంది. తెలివి ద్వారా ఈ లోకంలో మమ్మల్ని జీవింపచేస్తుంది, జీవ మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క సహాయము మా వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో ప్రభా కలగడానికి సహాయం ఇచ్చేయండి. ఆ విధమైన విశ్వాసం కలిగినటువంటి జీవితంతో ఈ లోకయాత్రను కొనసాగించి మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి స్థితిలో నుంచి లేవనెత్తి ప్రభా వారికి మీరే సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కదా భద్రపరిచి ప్రభా ప్రతి కీడు, అపాయాల నుంచి, దుఃఖం నుంచి మాకు చిమ్మిమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.